ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఆ మహిళా ఉపాధ్యాయురాలు డైరెక్ట్గా ఆ యువకుడితో చేసిన చాటింగ్ చూస్తే వీరంతా షాక్ అవుతారు. ఇద్దరు లేడీ టీచర్స్ వేధించారని చెప్పి ఆ యువకుడు మరణించాడు. విశాఖలో ఇప్పుడు హైటెన్షన్ నెలకొంది. సాయి తేజ మృతితో బంధువులు స్నేహితులు ఆందోళన చేపడుతున్నారు. సమతా కాలేజీ గేటి ముందు ధర్నాకు దిగారు. అటు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ప్రిన్సిపల్ తలుపులు బద్దల కొట్టి మరి లోపలికి వెళ్ళిపోయారు నిరసనకారులు. సాయి తేజకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు లేడీ లెక్చరర్ల లైంగిక వేధింపులతోనే సాయి తేజ బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఇద్దరు లేడీ టీచర్ ఇక్కడ పైన ఫోటోలో కనిపించినటువంటి ఆ ఇద్దరు మహిళలే ఆ లేడీ టీచర్స్. సో వీళ్ళతో చాటింగ్ చేసినట్టుగా చూడండి. నిజంగా టీచరే అయితే ఓ స్టూడెంట్కి టీచర్కి మధ్య ఏం చాటింగ్ ఉంటుంది? జనరల్గా ఒక పుస్తకమనో లేకపోతే ఒక క్లాస్ గురించనో, మరీ ఎక్కువగా అయితే ఏం జరుగుతోంది క్లాస్లో అని చెప్పి ఒకవేళ ఇన్ఫార్మర్ అయ్యింది అనుకోండి అక్కడ వ్యక్తి, క్లాస్లో ఏం జరుగుతోంది, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవడే సబ్జెక్ట్ చదువుతున్నాడు, లేదా డిగ్రీ స్టూడెంట్స్ అన్నప్పుడు అమ్మాయిల అబ్బాయిల మధ్య ఏం టాక్స్ నడుస్తున్నాయి, ఇలా అడగాలి. కానీ నన్ను మర్చిపోయావురా, నేనంటే పట్టింపు లేదురా, నా గురించి ఆలోచిస్తున్నావారా, ఇదా టీచర్ చేయాల్సిన చాటింగ్? ఇదా టీచర్ చేయాల్సిన చాటింగ్? కనీసం చూస్తున్నట్టు వెళ్తున్నావేంట్రా? ఇదా చాటింగ్ టీచర్ చేయాల్సింది? మీరు అక్కడ చాటింగ్లో చూడండి, ఆ చాటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది బహుశా ఆ టీచర్ ఎలా మెసేజ్ చేస్తూ ఉంది, దానికి స్టూడెంట్ ఎలా రిప్లై ఇస్తున్నాడు అనేది. ఈ సాయి తేజ్ అనే అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదివేటువంటి ఆ కాలేజీలో, సమతా కాలేజీలో ఇద్దరు టీచర్లు లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు టీచర్లు సాయి తేజ పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారట. ఇప్పుడు అందుకే సాయి తేజ బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్తోంది. ఈ చాటింగ్ చూస్తే అర్థమవ్వలేదు. నేను చెప్తుంది ఏంటి, టీచర్లకి ఓ స్టూడెంట్కి మధ్య నిజంగానే చాటింగ్ జరిగింది అని అంటే ఏం చాటింగ్ జరగచ్చు? స్కూలుకు రాకపోతే, నిజంగానే అంత ఫ్రెండ్లీ టీచర్ అయితే స్కూలుకు రాకపోవడం కోసమో, లేకపోతే కాలేజీకి రాకపోవడం కోసమో, లేకపోతే కాలేజీలో ఏం జరుగుతోంది, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అబ్బాయిల మధ్య ఏం జరుగుతోంది, ఇలాంటిది ఏదైనా అడిగితే ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చిన్న ఒక రెస్పెక్ట్ఫుల్ మెసేజెస్ ఉంటాయి. కానీ ఒక్క నిమిషం హోల్ చేయండి పీసీఆర్. రైట్, ఇక్కడ చూడండి ఆ టీచర్ ఏమంటుందో, ఏరా నువ్వు మాట విసిరేస్తావు, అదే మేము విసిరేస్తే నన్ను నాన్నని పిలిచి కంప్లైంట్ ఇస్తాం, కాలేజ్కి రాను అంటావు, ఏమోరా అదే నా స్టూడెంట్స్ అయితే ఎప్పటికప్పుడు రాసేస్తారు. ఇది టీచర్ చేసే మెసేజ్.